చేసిన కామెంట్స్తో తిరుపతి లడ్డు వివాదం విషయంలో ముఖ్యమంత్రి ఏ ఆధారాలతో మాట్లాడారు, అలాగే కల్తీ జరిగిందని ఎప్పుడు ప్రూవ్ అయింది, కల్తీ జరిగిన నెయ్యి లడ్డూలో వాడారా, లడ్డూలు కూడా పరీక్ష జరిపించారా, ఇలాంటి కొన్ని ప్రశ్నల్ని సుప్రీంకోర్టు ప్రభుత్వం పైన సంధించింది. ఆ విచారణ ఆ రోజు నుంచి రేపటికి వాయిదా పడింది. రేపు మళ్ళీ వాదనలు జరుగుతాయి. బహుశా రేపు మరి ఆర్డర్ ఇస్తారా సుప్రీంకోర్టు, లేకపోతే మళ్ళీ వాయిదా వేస్తారా అనేది రేపు తేలుతుంది. దాంట్లో విచారణకు సంబంధించి కూడా మరి సిట్ని కంటిన్యూ చేయమంటారా, లేక సిబిఐకి ఇవ్వడమా, లేకపోతే ఇంకేదైనా సంస్థకి ఇస్తారా తెలియదు. ఇదంతా కూడా రేపు జరగబోతుంది. అయితే ఈ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్, సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు వచ్చిన తర్వాత ఈ లడ్డు వివాదం విషయంలో అప్పటి వరకు ఒక డిఫెన్స్లో ఉన్న వైసీపీ వర్గాలు ఒక్కసారిగా యాక్టివేట్ అయినాయి. యాక్టివేట్ అయ్యి సుప్రీం చేసిన వ్యాఖ్యలని మరి జడ్జిమెంట్ అనుకున్నారో ఏమో తెలియదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇక మాదే గెలుపు, ఇదంతా ప్రభుత్వం కావాలని చేసింది, కల్తీ జరగలేదు, యాన్ జరగలేదు, ఇది జరగలేదు అని చెప్పేసి రకరకాల వాళ్ళ ఆనందమో లేకపోతే సంథింగ్ వాటెవర్ దాన్ని వ్యక్తం చేస్తూ నిన్న ఇవాళ మొన్న అంతా చెలరేగిపోయిన పరిస్థితి చూసాం మనం వాళ్ళ మీడియాలో. కానీ ఇప్పటికీ ఇంకొక గతంలో బ్లూ మీడియాగా చెప్పుకునే సంస్థలు కొన్ని ఇంకా దీంట్లోనే ఉన్నాయి, ఇంకా బయటికి రాలే, వాళ్ళు కూడా అదే స్టాండ్లో ఉన్నారు. రైట్, ఓకే, సుప్రీంకోర్టు కామెంట్స్ కాబట్టి కామెంట్స్ వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి అనుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ విషయం అంతటితో ఆగల. సుప్రీంకోర్టులో రేపు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఆర్డర్ రేపు వస్తుంది. ఏదో ఆ పిటిషన్ కొట్టేస్తారనో, లేకపోతే అసలు ఇది కల్తీ అనేది లేదని సుప్రీంకోర్టు తేల్చేస్తుందనో అట్లా అనుకుంటున్నారేమో. మరి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరుగుతుందనేది తలపండిన న్యాయ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. కాకపోతే ఎంక్వైరీ దేంతో చేపిస్తారనేది ఒక అంశం. రెండవది, లడ్డూ కల్తీ ఒక్కదాంతోనే ఆగిపోలే. తిరుమలలో అక్రమాలు గడిచిన 5 ఏళ్లలో తిరుమలలో చేసిన అక్రమాలు, తిరుమలను వాళ్ళ అక్రమ సంపాదన కోసం, లేకపోతే వీళ్ళ అవినీతి భాగవతాల కోసం దేవుణ్ణి కూడా వదలలేదు వీళ్ళు. దేవుణ్ణి నమ్ముకోవడం పోయి దేవుణ్ణి అమ్ముకున్నారు అనే పరిస్థితి ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక రకంగా చాలా రకాలుగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అసలు నెయ్యి టెండర్ల కోసం గతంలో ఉన్న నిబంధనలను ఎందుకు సడలించారు అనేది అక్కడ రేజ్ అవుతుంది క్వశ్చన్. కల్తీ ఇది సెకండరీ అంటే ఇంపార్టెంట్, సెకండరీ కాదు. అసలు ముందు నెయ్యి టెండర్లను పిలిచేటప్పుడు భువన కరుణాకర్ రెడ్డి గారు కానీ, అంత ముందున్న చైర్మన్ సుబ్బారెడ్డి గారి టైంలో కానీ ఎందుకు నిబంధనల్ని సడలించారు? నెయ్యి సప్లై చేసే డైరీకి మినిమం యూనిట్లు ఉండాలి, లేకపోతే దాని పాల సేకరణ కెపాసిటీ ఇంత ఉండాలి, దాని నెయ్యి తయారీ కెపాసిటీ ఇంత ఉండాలి రోజుకి. ఇలాంటి నిబంధనలు మొత్తము సడలించేసి ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్లు పొందారో వాళ్ళకు అనుకూలంగా నిబంధనలు ఉండేలాగా సరిదిద్దారనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆ డాక్యుమెంట్స్తో సహా బయటపడుతోంది ఒకటి. రెండవది, ఇప్పుడు వీళ్ళు ఉదాహరణకి మనం మాట్లాడుకుంటే కర్ణాటక డైరీ ఇది ఉంది, కేడిఎఫ్, మన నందిని నెయ్యి సప్లై చేసేవాళ్ళు కదా అంతకుముందు, వాళ్ళకి ఫెడరేషన్. అంతకుముందు ఆ కేడిఎఫ్ వాళ్ళకి మొత్తం మీద 3 యూనిట్లు ఉన్నాయి పాల సేకరణకు సంబంధించి. కానీ అక్కడ ప్రాసెసింగ్ ఇవి కానీ 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి. కాబట్టి చాలా కావాల్సినంత పాల సేకరణ ఉండేది, కావాల్సినంత నెయ్యి వాళ్ళు నెయ్యి అంటే నేను ఇక్కడ మనం నెయ్యిని మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. నెయ్యి మామూలు గేదె నెయ్యి ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుకునేది మొత్తం ఆవు నెయ్యి గురించి. ఎందుకు ఆవు నెయ్యిని ప్రత్యేకించి మాట్లాడుకుంటున్నామంటే తిరుపతి లడ్డూలో వాడేది ఆవు నెయ్యి మాత్రమే, అది చాలా కాస్ట్లీ. ఆవు నెయ్యి గురించి మాత్రమే మనం డిస్కస్ చేయాలి, ఆవు నెయ్యి గురించి మాత్రమే మనం మాట్లాడుకోవాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో 3 యూనిట్లు ఉండి అవసరం నిబంధనలకు తగినంత పాల సేకరణ కెపాసిటీ ఉండి నిబంధనలకు తగినంత నెయ్యి తయారీ కెపాసిటీ ఉన్న కేడిఎఫ్ని కాదని వీళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చారు. ఏది రివర్స్ టెండరింగ్ అనో, తక్కువకి వస్తున్నారనో, తక్కువకు సరఫరా చేస్తారనో ఇచ్చారు. బాగుంది, వీళ్ళకి కావాల్సింది తక్కువకు చేయాలి.
ఈ తక్కువకు చేసే క్రమంలో వాళ్ళకున్న కెపాసిటీ అసలు లేదు. పాల సేకరణ కెపాసిటీ లేదు, నెయ్యి సేకరణ నెయ్యి తయారీ కెపాసిటీ లేదు. అసలు వాళ్ళకు ఉన్నది ఒక్కొక్క యూనిటే. ఇప్పుడు ఈ కంపెనీలు ఏవైతే వీళ్ళు చెప్తున్నారో వీళ్ళందరికీ ఒక్క యూనిట్ ఒక దగ్గర ఫ్యాక్టరీ తప్ప లేదు, ఇంకెక్కడా కూడా లేవు వాళ్ళకి. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి మరీ ఇచ్చారు. దీంట్లో మర్మం ఏంటి? ఏదో కారణం లేకపోతే వాళ్ళకి ఇస్తారా? ఏమి ఆశించకపోతే ఎందుకు ఇస్తారు అనేది ఒక అంశం. తర్వాత 420 రూపాయలు, 480 రూపాయలు, 470 రూపాయలకి కోట్ చేసిన వాళ్ళకి ముందు దక్కింది నెయ్యి కాంట్రాక్ట్. అప్పుడు ఏఆర్ డైరీ తీసుకోలేదు. ఇప్పుడు ఈ కల్తీ వివాదం ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ అనేది తీసుకోలేదు. తర్వాత మళ్ళీ 320 రూపాయలకి వాళ్ళకి ఎలా దక్కింది? ఏ లెక్కన వాళ్ళకి 320 రూపాయలకో, 308 రూపాయలకో, 323 రూపాయలకో, 323 రూపాయలకి ఎలా దక్కింది? వాళ్ళు టెండర్లో పాల్గొనకుండానే 35% సప్లై ఆర్డర్ వాళ్ళకి ఎలా వచ్చింది? ఈ నిబంధనలన్నీ ఎవరు సడలించారు అనేది ఇంకొక అంశం. అసలు ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీ, కాళహస్తి దగ్గర ఉండే వైష్ణవి డైరీకి ఏంటి సంబంధం? వైష్ణవి డైరీ నుంచి ఇక్కడికి రావాల్సిన నెయ్యి ట్యాంకరు జూలై 2వ తేదీ నాడు వైష్ణవి డైరీ నుంచి తిరుమల కొండకు రావాల్సిన నెయ్యి ట్యాంకరు దారి తప్పి ఎక్కడో తెలంగాణలో దూరంగా ఉన్న దుండిగల్కి ఎందుకు వెళ్ళింది? ఏంటి సంబంధం ఏంటి? 1000 కిలోమీటర్లు అక్కడ నుంచి దుండిగల్ 1000 కిలోమీటర్లు అక్కడికి ఎందుకు వెళ్ళింది? అక్కడికి వెళ్ళి మళ్ళీ 3వ రోజు అంటే 4వ తేదీన తిరుమలకు వచ్చింది. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక వే బిల్లు, అక్కడ నుంచి ఇక్కడికి వెనక్కి రావడానికి ఇంకొక వే బిల్. 2 వే బిల్స్ మీద ఒకే ట్యాంకర్ నెయ్యి తిరుమలకి సప్లై అయింది. ఎవరున్నారు దీని వెనక? ఒకే ట్యాంకరు తిరుమలకు రాకుండానే రెండో వే బిల్ ఎలా క్రియేట్ అయింది? అంటే అకౌంట్లో 2 ట్యాంకర్లు వచ్చినట్టుగా ఇది చేశారా, ఆడిట్ చేశారా? అంటే ఒక ట్యాంకర్కి బదులు 2 ట్యాంకర్ల పేమెంట్ అయిపోయిందా? ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన ఏదైతే వచ్చిందంటున్నావో అది కల్తీ అని అవడంతో ఆగిపోయింది. మరి 2వ ట్యాంకర్ అసలు జీరోలో వెళ్ళిపోయిందా? డబ్బులు ఇచ్చేసారు దానికి. ఇలా ఎన్ని జరిగి ఉంటాయి? ఎంత ఫ్రాడ్ జరిగి ఉంటుంది? వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? ఏ అవినీతి లేకుండా, ఏ అక్రమం జరగకుండానే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఈ వైష్ణవి డైరీకి ఏఆర్ డైరీకి ఉన్న సంబంధం ఏంటి? ఈ వైష్ణవి డైరీ ఎవరిది? ఎవరి కోసం సుబ్బారెడ్డి గారి టైంలో కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారి టైంలో కానీ ఇవన్నీ జరిగినాయి? ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది ఒక పెద్ద ఇదిగా కనబడుతుంది. రెండవది అత్యంత ఇంపార్టెంట్, ఇది 2019 డిసెంబర్లో చిత్తూరు డైరీని మరింత డెవలప్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం కిందకి తీసేసుకుందామని ఒక ఆలోచన చేసింది టీటీడీ. చేసి దాని మీద అధికారులను పంపించి ఇది మనం తీసుకోవడానికి మొడాలిటీస్ ఎలా ఉండాలి, ఏంటి, ఈ డైరీని మనమే తీసుకుంటే టెంపుల్ కింద బాగుంటుంది కదా, అది దానికి అవసరమైన ప్రాజెక్ట్ తయారు చేయండి అని చెప్పారు. బాగుంది, ప్రాజెక్ట్ తయారైంది, అంతా రెడీ అయింది. ఆ డైరీని కూడా ముస్తాబు చేశారు, అంతా బాగా చేశారు. సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అమూల్కి ఇచ్చేశాడు. అమూల్కి అప్పచెప్పాడు దాన్ని. టీటీడీ కోసం అని చెప్పిన చిత్తూరు డైలీని తీసుకెళ్ళి అమూల్కి అప్పచెప్పాడు. అంటే మీకు టీటీడీకి పాల సేకరణ లేకపోతే నెయ్యి సేకరణ టీటీడీకి ముందు ముఖ్యమా, నీకు అమూల్ ముఖ్యమా?